Esa proclama es patria o muerte. Only when the blood of freedom-loving Indians begins to flow will India attain a freedom. Inqilab Zindabad. Azad Hind Zindabad. Here is a dictum for the non-violent soldier of freedom. Do or die. Ratna Teja is among the hundreds of students on Osmania University for whom the dream of a separate Telangana is intrinsically linked to the dream of a better future. We have some cultural benefits out of separate Telangana, employment benefits, socio-political benefits, and lot many benefits we have. Moreover, for the separate Telangana is our birthright. Whenever we take birth on this Telangana land, we have to fight for Telangana, we have to fight for the benefits of Telangana. Because we people are being exploited since 40 to 50 years. There are historical reasons. అరాచక శక్తులపై విరుచుకుపడ్డ చిరుత, విద్యార్థి ఉద్యమాలకు ఊపిరిపోసిన ఘనత, హైదరాబాదు గుండెలపై చిరకాలం చెరిగిపోని చరిత. ఈ వాక్యాల వెనుక మౌనంగా వినిపించే విద్యార్థి విప్లవ శంఖం జార్జ్ రెడ్డి. మరవలేని శాస్త్రవేత్త ఐన్స్టీన్ ప్లస్ ఎదురులేని విప్లవకారుడు చేగువేరా కలిస్తే ఒక జార్జ్ రెడ్డి. In procession, our processions have been broken up by the police. We have erupted in spontaneous violence, and our violence has been met with a greater violence. Today, what is left to us but to organize ourselves and meet violence with violence? డోర్నకల్ యునైటెడ్ యూత్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. నేను ఇలా ఒక కఠినమైన నిర్ణయంతో మీ అందరి ముందుకు ఇలా వస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. రాజకీయాల్లోకి రావడం అనేది చాలా కఠినమైన నిర్ణయం. ఎందుకంటే దానికి చాలా వదులుకోవాలి, చాలా చేయాలి, చాలా ఆలోచించాలి, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవాలి. నేను చేసిన తప్ప నాయకులను ప్రశ్నించాను. నేను చేసిన తప్ప డోర్నకల్కి మంచి కావాలని కోరుకున్నాను. నేను చేసిన తప్ప మన ఊర్లో ఉన్న సమస్యలు చాలా వరకు తీర్చాను. బాలగంగాధర్ తిలక్ గారు అన్నట్టుగా ఇల్లేమో దూరం, అసలే చీకటి, గాఢంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. అందుకే రాజకీయ నాయకులందరినీ ఎదుర్కొన్నాను, ప్రశ్నించాను, డోర్నకల్ మంచి కోసం పోరాడాను. నాకు సెకండ్ వేవ్లో కరోనా వచ్చింది. హైదరాబాద్ రూమ్లో నరకం చూశాను 15 రోజులు. తర్వాత హాస్పిటల్లో 15 రోజులు నరకం చూశాను. ఆక్సిజన్లో శవాల మధ్య పడుకున్నాను. నేను ఇంటికి మళ్ళీ తిరిగి వస్తానని కూడా అనుకోలేదు. ఇలా నేను చావు బతుకుల మధ్య ఉన్నా అని డోర్నకల్లో ఎవరికీ తెలియదు. నన్ను కన్నా నా తల్లికి కూడా తెలియదు. ఎందుకంటే బాధపడుతుందని ఎవరికి చెప్పలేదు. ఎవరికి తెలియకుండా మనోధైర్యంతో ధైర్యంగా ఉంటూ బతికి మీ ముందుకు వచ్చాను. వచ్చాక ఒకటే అనిపించింది, ఊరి కోసమే ఉండాలి, ఊరి కోసమే బతకాలి, ఊరి కోసమే ఏదైనా చేయాలి అనిపించింది. అమ్మ కోసం బతకాలనిపించింది, అమ్మ లాంటి ఊరి కోసం బతకాలనిపించింది. అందుకే రావడమే యునైటెడ్ యూత్ అని, యునైటెడ్ డోర్నకల్ అని పోరాడడం స్టార్ట్ చేశాను. ఏదైతే అదైంది. కొడతారా కొట్టని, తిడతారా తిట్టని, సరే చంపేస్తారా చంపేని. ఆల్రెడీ చావు వరకు వెళ్ళొచ్చాను కదా, ఇంకా దేనికి నేను భయపడాలి. నేను ఇలా ఎందుకు మాట్లాడుతున్నాను తెలుసా? ఇంతమంది నాయకులు ఉన్నారు మన ఊర్లో, మంత్రులు ఉన్నారు, మన ఊరు నుండి వెళ్ళిన మంత్రులు ఉన్నారు, కానీ ఒక్కరు కూడా మన ఊరికి చేసింది ఏమీ లేదు. ఆ బాధతో నా గుండె మండి ఈరోజు మీ ముందుకు వచ్చాను. నేను ఎప్పుడు ఒక రాజకీయ నాయకుడు నవ్వాలని కోరుకోలేదు, ఒక లీడర్ నవ్వాలని కూడా కోరుకోలేదు. నా ఊరు బాగుండాలి, నా ఊర్లో సమస్యలు ఉండకూడదు అని కోరుకున్నాను నేను. నా ఊరంటే అంత పిచ్చి నాకు. నా ఊరి మీద ఎవడైనా జోకులు వేస్తేనే భరించలేని వాడిని నేను. అలాంటిది నా ఊరు ఒక ఎడారి అవుతుంది, ఒక శ్మశానంగా మారుతుంది అంటే నేను ఎలా ఊరుకుంటాను? యునైటెడ్ యూత్ ద్వారా నా వెనక నడిచిన ప్రతి ఒక్క యువకుడు, ప్రతి ఒక్క యూత్ ఒక్కొక్క నిపురవ్వ. ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఫోటోలు తీసి పంపేవారు. వాళ్ళ ధైర్యానికి మెచ్చుకోవాలి. అలాంటి గొప్ప వ్యక్తులు నా డోర్నకల్ యువత. ఇలా ప్రశ్నిస్తూ పోరాడుతూ సమస్యల మీద పోరాడుతూ 100 సమస్యల వరకు తీర్చగలిగాను. మన ఊర్లో నేను
నా డోర్నకల్ యూత్ అందరం కలిసి 100 సమస్యల వరకు తీర్చగలిగామని గర్వంగా చెప్పుకుంటాం. కానీ ఇలా ఇంకా ఎన్నాళ్ళు పోరాడాలి? చాలామంది మెసేజ్ చేశారు, అన్న మీరు రాజకీయాల్లోకి రండి, మీరు పవర్లో లేకముందే ఇంతగానం చేస్తున్నారు, ఇన్ని పనులు చేపెడుతున్నారు, ఒక కౌన్సిలర్గా చేయలేని పనులన్నీ మీరు సామాన్య వ్యక్తిగా చేస్తున్నారు, అదే మీరు రాజకీయాల్లోకి వస్తే ఇంకా చాలా చేయొచ్చన్న అని చాలామంది చాలా మెసేజ్లు చేశారు. నేను కూడా ఉన్నాను కదా, మన నాయకులు చేస్తారులే, ఇక పైన చేస్తారులే అని వదిలేశాను, మనోళ్ళే కదా అని. కానీ ఒక్కొక్క కౌన్సిలర్ ఒక్కొక్క కళాకారుడు అయ్యాడు. చెప్పలేని కథలు, చెప్పలేని టాలెంట్స్ ఉన్నాయి మన లీడర్ల దగ్గర. వీళ్ళ నా ఊరిని డెవలప్ చేసేది. ఇవన్నీ తెలిసినా కూడా నాకు ఒక్కరిని కూడా వ్యక్తిగతంగా దూషించలేదు నేను. కానీ ఈ రాజకీయ నాయకులందరూ నా వెనకాల గోతులతో ఒక్క మాట అనలేదు. కేవలం సమస్యలపైనే ప్రశ్నించాను. ఆ సమస్యలు తీరాయి, జనాలకు మంచి జరిగింది. ఏదో ఒకటి చేసి వీళ్ళని ఎలా ఆపుదామా అని పోలీసుల చేత కూడా వార్నింగ్ ఇప్పించాను నాకు. ఇదే సమయం, నా మీద కేటాయించిన సమయం మీ లీడర్లందరూ ఊరి మీద కేటాయించి ఉంటే ఊరు కొంచెమైనా బాగుపడేది. మీ వల్ల, రాజకీయ నాయకుడు వల్ల కష్టం చేసుకొని ట్యాక్సులు గడుతూ రకరకాల రుసుములు చెల్లించుకుంటూ కూడా కాలువల దుర్వాసన, కుక్కలతో కరిపించుకోవడం, పందులు, చెత్త చెదారం మధ్య మగ్గిపోవాలా? పాపం నా ప్రజలు, నా డోర్నకల్ ప్రజలు, నా ఊరిది అని ఎప్పుడు అనిపించలేదా మీ రాజకీయ నాయకులకి? కేకులు, ఫంక్షన్లు, సాల్వలు మీకు, కుక్కలు, పందులు, దుర్వాసన ప్రజలకా? పేకాటలాడి గోడలు దూకి కమిషన్ల కోసం పనులు చేసే మీరు రాజులైతే, ఓట్లేసి మా నాయకులు మా ఊరిని బాగు చేస్తారనుకున్న ప్రజలు బానిసలా? ఊరికి ఏం కావాలో ఒక్కరైనా వెళ్ళి మీ పై నాయకులకు చెప్పారా, అడిగారా? అసలు ఒక స్కూల్ తీసుకురాలేకపోయారు, ఒక కాలేజ్ తీసుకురాలేకపోయారు, ఒక ఇండోర్ స్టేడియం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. మీరెలా అవుతారని నాయకులు? ఊర్లో ఉంటూ, ఊరి ప్రజల మధ్య ఉంటూ, ఊరి ప్రజల ఓట్ల చేత మీరు నాయకులు అయ్యి ఊరి ప్రజలనే మోసం చేశారు. చేతగానప్పుడు ఎవడమన్నాడు మిమ్మల్ని నాయకులను? మాకిది కావాలి అని మీరు అడగలేదు, దమ్ము లేదు మీకెందుకు ఈ నాయకత్వం? ఒకరు కాకపోతే ఇంకొకరు, ఒక పార్టీ కాకపోతే ఇంకొకరు, ఒక నాయకుడు కాకపోతే ఇంకో నాయకుడు ఏదో ఒకటి చేస్తారులే, ఊరి కోసం పోరాడతారులే, కాపాడతారులే అనుకున్నా. కనీసం పోరాడే నాకైనా సపోర్ట్ చేస్తారు అనుకున్నా. ఒక్కడు కూడా చేయలేదు. అందుకే ఈసారి కొత్త రక్తం, కొత్త తరం, అణువు ఊరిని అభివృద్ధి చేయాలని రక్తం ఉరకలు వేస్తూ ఉన్న ప్రజల మధ్య నుండి నాయకులు రావాలి. ఈసారి నేను వస్తున్నాను, నాతో పాటు ఇంకో 14 మంది రండి. యునైటెడ్ డోర్నకల్ ఒక్కొక్కరికి సపోర్ట్గా ఉంటుంది. మంచి చేయాలన్న తపనుంటే చాలు, మీకు యునైటెడ్ డోర్నకల్ నీ వెనకాలంటుంది. చాలు, మనం నష్టపోయింది చాలు, చాలా కోల్పోయాం ఇప్పటి వరకు. ఈ పాత డొక్కు ఏజ్ అయిపోయిన నాయకులు మనకొద్దు. ఇంతకుముందు నాయకత్వం వహించిన ఒక్క నాయకుడు కూడా ఇప్పుడు కనిపించదు. ప్రతి వార్డులో నిజాయితీగా పనిచేసే కొత్త కౌన్సిలర్, కొత్త రక్తం కనబడాలి. ప్రియమైన డోర్నకల్ రాజకీయ నాయకులారా, ఇన్ని సంవత్సరాలు మీరు రాజకీయం చేశారు. ఒక రోడ్డు సరిగ్గా వేయించడం రాలేదు, ఒక కాలువ సరిగ్గా కట్టించడం రాలేదు, మార్కెట్ లేదు, బస్ స్టాండ్ లేదు. మరి ఏం చేయడానికి మరి మీరున్నది? పేరుకేమో ఆ పార్టీ చేయలేదు, ఈ పార్టీ చేయలేదు అని మళ్ళీ సాయంత్రం కాగానే అందరూ ఒక చోట కలుసుకుంటారు. మారుతారేమో అని వేచి చూసాం. ఇక చాలు, మీ సేవలు ఇక చాలు మాకు. ప్రజలారా, ఇలాంటి నాయకులు మనకొద్దు. ఇలా పేకాటలాడుతూ ఎవరి వ్యాపారాలు వాళ్ళు చూసుకుంటూ కమిషన్ల కోసం పనిచేసే నాయకులు మనకొద్దు. వీళ్ళకి రెస్ట్ ఇచ్చేద్దాం. ఒంటి చేత్తో 100 సమస్యలు తీర్చిన హిస్టరీ మనకుంది. ఈ పాత నాయకులు, వారి చెంచాలు, జోకే తరాజులు ఇవన్నీ వద్దు మనకి. ఈ రాబోయే మున్సిపాలిటీ ఎలక్షన్లలో ఒక తుఫాన్ రావాలి. ఇలాంటి చేతగాని నాయకులందరినీ ఇంటికి పంపించేయాలి. ఒక కొత్త రాజకీయ చరిత్రకు పునాది లేపుదాం. రక్తం దారపోసి ఊరిని బాగు చేసుకుందాం. న్యూ జనరేషన్ పాలిటిక్స్. ఒక కొత్త తరానికి చెందిన నాయకులను ఎన్నుకుందాం. నవ సమాజాన్ని నిర్మిద్దాం. దయచేసి మీ ఓటు అనే హస్త్రాన్ని డబ్బులకి అమ్ముకోకండి సార్. డబ్బు లేని రాజకీయాలకు తెరలేపుదాం. నాలాగా నిజాయితీగా పనిచేసే నాయకులను ఎన్నుకుంటాం. మంచి నాయకులను ఎంచుకొని మన బతుకులు మార్చుకుంటాం. సిగ్గు, బిడియం, మొహమాటం ఇవన్నీ వదిలేయండి. ఆ రాజకీయ నాయకుడు మాకు పైసలు ఇస్తాడు, ఆ రాజకీయ నాయకుడు మేము విగ్రహం పెడితే మాకు పైసలు ఇస్తాడు, అన్నదానాలకు పైసలు దానం చేస్తాడు, మేము కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చి దానం చేస్తాడు. ఇవన్నీ డబ్బులు ఉన్నోడు ఎవడైనా చేస్తాడు. రాజకీయ నాయకుడే అవ్వాల్సిన అవసరం లేదు. రాజకీయ నాయకుడు అంటే, ఈ ఊరికి నాయకుడు అంటే ఊరి కోసం బతకాలి, ఇలా అప్పులిచ్చుకుంటూ కాదు. ఈసారి నిజాయితీగా పనిచేసే నాయకులను ఎన్నుకుందాం. మన ఊరిని కాపాడుకుందాం. ఊరికి ఒక కష్టం రాకుండా చూసుకుందాం. రావాల్సిన స్కూళ్ళు, కాలేజీలు అన్నీ ఏమేమి ఆగిపోయాయో అన్నీ రాపించుకుందాం. దయచేసి నా ఊరిని నేను కాపాడుకునే ఛాన్స్, మన ఊరిని మనం కాపాడుకునే ఛాన్స్, ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వండి. ఒక్కసారి, ఒక్కసారి ఒక్క ఛాన్స్ ఇచ్చి నాకు చూడండి. ఎందుకు అభివృద్ధి అవ్వదో నేనే చూస్తాను. ఊరి అభివృద్ధి కోసం చావనైనా వచ్చేస్తాను. జై హింద్.